రానున్న తుఫాన్ని దృష్టిలో పెట్టుకుని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు గోపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోయిందన్నారు. అదేవిధంగా రానున్న విపత్తు నుండి రైతులను కాపాడే ఉద్దేశం అసలు ఈ ప్రభుత్వానికి ఉందా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రైతులు రాత్రి పగలు కూడా ఏం జరుగుద్దా అని దాంతో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. దీనికి తోడుగా ఈ ఆర్బీకేలు అధికారులందరూ కూడా ఈ ధాన్యం కొనుగోలు చేయడంలో కోతలు పోయిద్దని చెప్పేసి ఆపేయటం, కోసిన వాటిని కూడా పట్టేటటువంటి పరిస్థితి లేదు. ఆర్బీకే దగ్గర వెళ్తే ఇప్పుడు కోయాము, ఇప్పుడు మేము పట్టే పరిస్థితి లేదని అన్నారు. కోసిన తర్వాత ఏంటి పరిస్థితి? కోసేశారు. కోసిన తర్వాత ధాన్యం వెళ్ళాలని అంటే పరిస్థితి ఏంటి? అది కొత్తగా జీపీఎస్ అని ఒకటి పెట్టి ఆ జీపీఎస్ ప్రతి లారీకి పెట్టుకుని ఆ ప్రతి లారీలో ఆ జీపీఎస్ వచ్చిన తర్వాత జీపీఎస్ ఆన్లైన్ అయిన తర్వాత అది ట్రక్ షీట్ వస్తుందంట. ఆ ట్రక్ షీట్ వస్తే ఆ ట్రక్ షీట్లో ఏ మిల్లుకి వెళ్తుంది అనేది అప్పుడు ఆ మిల్లుకి వెళ్ళాలి. 3 రోజుల కింద ఎత్తినటువంటి లారీలు కూడా అలా ఆగిపోయి ఉన్నాయి. అలా ఆగిపోయినంతవరకే జీపీఎస్ అవ్వలేదని అంటున్నారు. ట్రక్ షీట్ రాలా, జీపీఎస్ అయితే కానీ ట్రక్ షీట్ రాదు. ఈ పరిస్థితిలో చాలా ఆందోళనలో ఉన్నాడు రైతు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం, మీరు వెంటనే కలగజేసుకుని ఈ ధాన్యాన్ని కోసిన ఎలాగా పొన మీద ఉన్నది, పొన మీద కానివ్వండి, అలాగే చేను మీద ఉన్నది కూడా అలాగే ఉంది. మీరు వెంటనే కలగజేసుకుని వెళ్ళిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి. అలాగే తేమ శాతం 17% మళ్ళీ నిన్న కొత్తగా 20% ఉంటేనే తీసుకోండి అని చెప్పేసి ఆర్బీకేలో చెప్తున్నారు. మిషన్ కట్టింగ్ కోస్తే ఆ మిషన్ కట్టింగ్ సుమారు 25 నుండి 30% నిమ్మ ఉంటుంది. 17% అనేది అది డ్రై అయితే 17% ఉంటుంది. ఇప్పుడు డ్రై అయ్యే పరిస్థితి లేదు, పైన వాతావరణం బాగుపోతాం. రైతు ఆ టైం కోయిపోతే ఎందుకు కూడా పనికిరాదు. మొత్తం అంతా కూడా ఇప్పుడు సుమారు 40 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాడు ప్రతి ఎకరానికి, మొత్తం దుక్కితో సహా. అలాంటి పరిస్థితుల్లో అది కోతకు వచ్చి ఉంటే మీరు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిన తర్వాత నింబు శాతం ఎంత ఉంటేనే తీసుకుంటాను, మేము ఇప్పుడు కొయ్యొద్దు అని అంటే రాలిపోద్ది. ఇప్పుడు రేపు తుఫాను వస్తే మొత్తం అంతా రాలిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ కూడా సడలించి మీరు వెంటనే ఈ పట్టిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి. 2 రోజులు అయింది ధాన్యాలు కూడా పట్టి, 2 రోజులు బట్టి కూడా ట్రక్ షీట్ రాలేదన్నారు, జీపీఎస్ అవలేదని అంటున్నారు. అది మీరు వెంటనే